సూర్యతేజం రక్షక కవచం. తిరుమల మాడవీధులలో రథసప్తమి పావన దినమున సప్తవాహనాలపై ఊరేగే మలయప్ప స్వామి వారిని దర్శింపగోరి వచ్చే వేలాది భక్తులకు శ్రీ సూర్యనారాయణులు సూర్యతేజ సమానమైన రక్షణను అహర్నిశలు కల్పించి భక్తులు నిర్భయంగా తమ యాత్ర పరిపూర్ణం చేసుకునేలా అభయహస్తం అందిస్తోంది నిఘా భద్రతా విభాగం. ఓం నమో వెంకటేశాయ. నేను మణికంఠ, తిరుమల తిరుపతి దేవస్థానంలో చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నాము. ఈరోజు మనం ఫిబ్రవరి 4వ తారీఖున జరిగే రథసప్తమి, దాని ఏర్పాట్ల గురించి చెప్పదలుచుకున్నాను. మామూలుగా బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయి. వీటిల్లో 9 రోజులు విడివిడిగా రథాలు వెళ్ళడం జరుగుతుంది. కానీ రథసప్తమికి వచ్చేలోపు ఒకే రోజు సప్తరథాలు 7 వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉదయం 5:30కి సూర్యప్రభ వాహనంతో మొదలయ్యి రాత్రిపూట 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంతో ముగిస్తూ ఒకే రోజు ఈ 7 వాహనాలు కూడా తిరుమల దేవస్థానంలోని మాడవీధుల్లో భక్తులకు కనుల పండుగగా ఇవన్నీ తిరగడం జరుగుతుంది. సో దీని ఏర్పాట్లలో భాగంగా యాజ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా మేము అన్ని ఏర్పాట్లకి చేసుకోవడం జరిగింది. ఏదైతే సరే భక్తులు వస్తారో కింద అలిపిరి నుంచి పైకి వచ్చి వాళ్ళు ఏదైతే సరే వాళ్ళు చూడాలనుకున్నారో మాడవీధుల్లో సుమారుగా 1,50,000 మంది కూడా కూర్చొని దేవుని దర్శనం చేసుకొని వాళ్ళకి ఇష్టమైన వాహనాన్ని కూడా చూసి అండ్ కిందకి మళ్ళీ తిరిగి వెళ్ళేదాకా కంప్లీట్ ఏర్పాట్లు చేసుకోవడంలో మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం విభాగాలు మొత్తం కూడా సంసిద్ధమై ఉన్నాయి. ఇందులో భాగంగా ఇదివరకట్లో లేని విధంగా మొట్టమొదటిసారిగా మాడవీధుల్లో ఎవరైతే సరే గ్యాలరీస్ ఉంటాయో ఈ గ్యాలరీలో కూర్చునే భక్తులకి కూడా ఎటువంటి ఎండ తగలకుండా మొత్తం పైన టెంట్స్ లాగా వేసేసి వాళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యంగా కలగకుండా ఉండడానికి, అలానే వచ్చిన నుంచి వెళ్ళే వరకు కూడా వారికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అక్కడే అన్నప్రసాదాలు మరియు నీళ్లు మజ్జిగ కూడా వాళ్ళు కూర్చున్న చోట సప్లై చేయడం జరుగుతుంది. ఎవరైతే సరే వస్తారో మీరు దేవుని భక్తితో కొలవడానికి వస్తారు, మీకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపు నుంచి మరియు విజిలెన్స్ తరపు నుంచి కూడా మేము అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉన్నాము. విజిలెన్స్ లేదా పోలీస్ స్టాఫ్, దీనికి సుమారుగా ఒక 2,000 మంది పోలీసు సిబ్బంది మరియు విజిలెన్స్ సిబ్బంది కూడా ఉంటారు. వాళ్ళని కనుక సంప్రదించినట్లయితే ఇమీడియట్గా మనకున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో దానిలో వాళ్ళు మాట్లాడి అన్ని విభాగాల అధిపతులు కూడా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉంటారు. సపోజ్ ఎవరికైనా సరే ఏదైనా మెడికల్ సిబ్బంది కావాల్సి వచ్చింది, సో వీళ్ళందరినీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అలానే ఏదైనా సరే అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వచ్చింది, ఎవరైనా తప్పిపోయారు, ఇలా మీకు ఎటువంటి అవసరం కావాలన్నా సరే, ఎందుకంటే అంతమంది ఒకేసారి గుమిగూడినప్పుడు నెట్వర్క్ అంటే ఏదైతే సరే మన మొబైల్ ఫోన్స్ ఉన్నాయో అవి పనిచేయవు. కాబట్టి దగ్గరలో ఉండే విజిలెన్స్ లేదా పోలీస్ సిబ్బందిని సంప్రదించినట్లయితే వాళ్ళు కమాండ్ కంట్రోల్కి ఈ సమాచారాన్ని చేరవేసి మీకు ఇమీడియట్గా పరిష్కారం అయ్యేలా చూస్తాం. ఇప్పుడు ఉన్న విభాగాలు ఏవైతే ఉన్నాయో, సపోజ్ అన్నదానం చేయడానికి చాలా ఎక్కువ మందికి సుమారుగా 2,00,000 మందికి కూడా ఏర్పాట్లు చేసుకుంటారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కూడా వాటికి కావాల్సిన అన్నప్రసాదాలు సప్లై చేయాలి. దీనికోసం ఆల్రెడీ మీటింగ్స్ మనం పెట్టి ఏ విభాగానికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి అండ్ అలా చేసేటప్పుడు ఎటువంటి లోటుపాట్లు సంభవించవచ్చు, అలాంటి లోటుపాట్లు జరగకుండా ఉండాలంటే ఏ ఒక్క విభాగం యొక్క సహాయం కావాలి. ఇప్పుడు దీనికోసం మేమేం చేసామంటే ప్రతి ఒక్క విభాగంతో పాటు ఎవరైతే సరే విజిలెన్స్ సంబంధించిన సిబ్బంది ఉంటారో లేదా పోలీస్ సిబ్బంది ఉంటారో వాళ్ళని ఒకళ్ళని అటాచ్ చేసేసి వాళ్ళకు ఒక మ్యాన్ ప్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఇమీడియట్గా వాళ్ళకి సెక్యూరిటీ ప్రాబ్లం ఎటువంటిది రాకుండా ఉండడానికి వాళ్ళు కమాండ్ కంట్రోల్తో మాట్లాడతారు. ఇమీడియట్గా ఏదైతే సరే అటువంటి సమస్య వచ్చిందో ఆ సమస్యని ఇమీడియట్గా మనం పరిష్కారం చేయడం జరుగుతుంది. అలానే వెహికల్స్ వస్తుంటాయి, పైన చాలా వాహనాలు పైకి రావడం వెళ్ళడం జరుగుతుంది. మనము పైన కమాండ్ కంట్రోల్లో కూర్చొని ఎన్ని వాహనాలు వస్తున్నాయి, ఎంత కిందకు వెళ్తున్నాయి, ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని సేకరించి పైన ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ అవ్వకుండా ఉండడానికి కూడా మనం కంప్లీట్గా ఏర్పాట్లు చేశాము. సో ఇవన్నీ కూడా మనం ఆ సదరు డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ సిబ్బంది కూడా మన కమాండ్ కంట్రోల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అలానే
ఏదైతే సరే మెడికల్ సిబ్బంది ఉంటారో వీటిని మేము స్ట్రాటజిక్గా ఒక్కొక్క లొకేషన్లో పెట్టుకోవడం జరిగింది. అలానే ఒక 5 అంబులెన్సులు అండ్ దానికి సంబంధించిన సిబ్బంది కూడా మాడవీధుల్లో తిరుగుతూ ఉంటారు. ఎవరికి ఏదైనా సరే ఎటువంటి సరే అత్యవసర పరిస్థితులు ఏర్పడినట్లయితే వీళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. వాళ్ళని అక్కడి నుంచి క్లియర్ చేయాల్సిన అవసరం వస్తే వాళ్ళని బయటికి తీసుకురావాలన్నా కూడా వెంటనే సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడి మనం బయటికి క్లియర్ చేసుకుంటాం. లేదా అదే స్పాట్లో వాళ్ళకి ఏమన్నా కావాలన్నా కూడా ఫస్ట్ ఎయిడ్ అవైలబిలిటీలో ఉంచుకున్నాము. అండ్ కొంతమంది తినకుండా వస్తారు కాబట్టి వాళ్ళు సొమ్మసిల్లి పడిపోవడము, షుగర్ లెవెల్స్ పడిపోవడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన కిట్స్ కూడా మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం. ఎవరైతే సరే భక్తులు వస్తున్నారో మీకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ఉండడానికి ఇక్కడ ఉన్న ప్రతి సిబ్బంది, పోలీసు కానీ విజిలెన్స్ సిబ్బంది కానీ మేము ఎల్లవేళలా చిరునవ్వుతో మీకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి మా వంతు తోడ్పాటు మేము చేస్తుంటాం. బట్ వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఇదే వాతావరణాన్ని మీరు ముందరగా అర్థం చేసుకొని ఇది ఏవైనా సరే ఇక్కడ తీసుకున్న చర్యలన్నీ కూడా మనం ఎటువంటి లోటుపాట్లు లేకుండా అలానే ఒక స్వేచ్ఛా వాతావరణంలో జరగాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ చేశాం. కాబట్టి మీరు కూడా సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పినట్లు నడుచుకున్నట్లయితే ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఫుల్ వాళ్ళకి కావాల్సిన దాంతో ఇక్కడ సంతృప్తి చెంది వాళ్ళ భక్తి పారవస్యంతో మునిగి ఇక్కడి నుంచి వెళ్తారని కోరుకుంటున్నాం. రథసప్తమికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా చైర్మన్ గారు, ఈఓ గారు, ఎడిషనల్ ఈఓ గారు కూడా పలు మీటింగ్స్ కండక్ట్ చేశారు. వాళ్ళ తరపు నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఇవన్నీ కూడా ఇప్పటికే గుర్తించి వాళ్ళకి సంబంధించిన దిశానిర్దేశాలు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంటు కూడా వాళ్ళ యొక్క సిబ్బందితో ఎవరైతే సరే దాని అధిపతి ఉంటారో వాళ్ళ సిబ్బందితో కూడా మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మేమంతా కూడా వచ్చే ప్రతి భక్తుడికి చిన్న అసౌకర్యం కూడా కలగకుండా ఉండడానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మమ్మల్ని అందరినీ కూడా మీరు మిత్రులుగా భావించి అన్యథా భావించకుండా మిత్రులుగా భావించి మీరు ప్రశాంత వాతావరణంలో చేసుకొని వెళ్తారని మేము భావిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలోని భద్రతా సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా విజిలెన్స్ తరపున మరియు పోలీస్ తరపున మీకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా మీతో కలిసిమెలిసి ఉండాలని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఎటువంటి దళారుల్ని నమ్మకుండా ఇక్కడికి వచ్చేసేసి మీరు దేవుని దర్శించి వెళ్ళవచ్చు. ఎటువంటి అసౌకర్యం కలిగినా ఎటువంటి హెల్ప్ లైన్ నెంబర్కి మీరు కాల్ చేసినా ఆ రోజు 1.5-2 లక్షల మంది ఒకే ప్రదేశంలో ఉంటారు కాబట్టి నెట్వర్క్ పనిచేయకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీ దగ్గరుండే సిబ్బంది ఎవరినైనా సరే మీరు సంప్రదించినట్లయితే వాళ్ళు మీకు ఎటువంటి తోడ్పాటు కావాలన్నా చేయడం జరుగుతుంది. సో దయచేసి ఏదైతే సరే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతాయో గుడ్డిగా నమ్మకుండా మీరు వెరిఫై చేసుకోండి. ఇక్కడ ఏదున్నా సరే సోషల్ మీడియాలో అన్నెసరిగా ప్రచారం చేయవద్దు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని పోలీసింగ్ మరియు భద్రతా విభాగం అంతా కూడా సూర్యుని తేజస్సు నుంచి వచ్చే శక్తి పొంది మేము మా డ్యూటీని చేయాలనుకున్నాము. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా ఈ తేజస్సు లభించాలని అలానే ఆ సూర్య భగవానుని కృప కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.